గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో గ్రూప్ 1 ర్యాంకర్లకు ఊరట లభించింది. గ్రూప్ 1 పరీక్ష పారదర్శకంగానే జరిగిందని డివిజన్ బెంచ్ తెలిపింది. పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. గ్రూప్ 1 నియామకాలు సక్రమమేనని డివిజన్ బెంచ్ తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్లో అందిస్తారు. స్వామి, గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు అయితే తుది తీర్పు వెల్లడించింది. ఎలా జరిగింది, ఏంటి? గత వారం వాయిదా వేసినటువంటి హైకోర్టు గ్రూప్ 1 పరీక్షలపైన వేసినటువంటి తుది తీర్పును కొద్దిసేపటి క్రితం హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది. ఇందులో ప్రధానంగా తెలుగు మీడియం అభ్యర్థులు కావచ్చు, మరి వైపు మిగతా వాళ్ళు జనరల్ ర్యాంకింగ్ విధానంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినటువంటి గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించినటువంటి పిటిషన్ లో ఒకవైపు జరిగినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ఇప్పుడు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఇప్పటికే 516 మందికి పైగా గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా వారి వారి ఉద్యోగాల్లో చేరారు, ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి వారికి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్లు కూడా ముఖ్యమంత్రి అందించారు. దీంతో ఇప్పుడు వారి భవితవ్యం ఎలాంటి పరిస్థితి ఉంటుందో అని చెప్పేసి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణంలో హైకోర్టు తీర్పు అనేది వారికి ఊరటనిచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఒకవైపు డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో వారందరూ కూడా యథావిధిగా ఒకవైపు వారి వారి ఉద్యోగాలు చేసుకునే విధంగా అయితే హైకోర్టు అవకాశం ఇచ్చింది. మొత్తానికి గతంలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఒకవైపు వాల్యుయేషన్ లో కావచ్చు, జనరల్ ర్యాంకింగ్ సిస్టమ్ లో అన్యాయం జరిగిందని చెప్పేసి హైకోర్టును అప్రోచ్ అయినటువంటి అభ్యర్థులకు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుతో కాస్త వారందరూ కూడా మళ్ళీ కొత్త పద్ధతి ఉంటుందని చెప్పి అంతా అనుకున్నప్పటికీ కూడా డివిజన్ బెంచ్ గతంలోనే విచారించి దీనికి సంబంధించినటువంటి తీర్పును వాయిదా వేసింది. ఈ రోజు తుది తీర్పును వెల్లడించడంతో కూడా అభ్యర్థులందరికీ కూడా ఊరట లభించినట్టు చెప్పుకోవచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.